ఏంటి వంశీ, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఎందుకని? ఏంట్రా ఆ దెబ్బలేంటి? ఏమైందిరా? అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రామా. అవును, నా కొడుకే అన్నయ్యా. మమ్మీ, నీకేం తెలుసా? తెలుసురా, ఈయన మీ నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. మీ నాన్నగారు పోలీస్ ఆఫీసర్గాను, అర్జున్ ఫారెస్ట్ ఆఫీసర్గాను ఒకే చోట పనిచేసేవారు. నువ్వు కాన్వెంట్లో చదువుకోవటం వల్ల నేను పట్నంలో ఉండి అప్పుడప్పుడు వెళ్ళొచ్చేదాన్ని. స్థానిక ఎమ్మెల్యే అంకనేడుకి, అతని అన్న రామినేడికి కలప దొంగ సిద్ధప్పతో సంబంధాలుండేవి. అర్జున్ రామినేడిని అరెస్ట్ చేశాడన్న కోపంతో సిద్ధప్ప అర్జున్ భార్యని వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. కాపాడటానికి వెళ్ళిన మీ నాన్నగారిని సిద్ధప్ప పొట్టన పెట్టుకున్నాడు. అర్జున్ భార్యని బిడ్డని కూడా సజీవ దహనం చేశాడు. ఆ దుర్మార్గుణ్ణి అర్జున్ అరెస్ట్ చేశాడు. స్థానిక ఎంపీ, అక్కడి డిఎస్పీ కుట్ర చేసి సిద్ధప్ప పునరావాసం కోసం లొంగిపోయాడని కోర్టును నమ్మించారు. ప్రభుత్వం అతని మీద ప్రకటించిన 10 లక్షలు అతనికే ఇచ్చి మామూలు మనిషిగా బ్రతకమని కోర్టు తీర్పు చెప్పింది. జరిగిన అన్యాయానికి తెల్లపోయిన అర్జున్ తన అనుచరుడు ఫారెస్ట్ గార్డు కొండయ్య నమ్మకస్తుడని, అతనైనా నిజం చెబుతాడని నమ్మి సాక్షిగా ప్రవేశపెట్టాడు. చచ్చిపోయిన ఎస్ఐ గారి పెళ్ళాం పిల్లలు సిటీలో ఉండేవారు కదండి. అప్పటి నుంచి ఆయన ఇంటికి వచ్చి తిని తొంగునేవాడండి. వాళ్ళిద్దరికి లింక్ ఎలాగైందో తెలియదు కానీ ఆ ఎస్ఐ గారు ఈయన గారి పెళ్ళాం తగులుకున్నాడు. నాకు పునరావాసం కావాలి, ఇప్పిస్తారా? వేళ 4 తన్ని పారిపోయి అడవిలోకి వెళ్ళి నాకు నచ్చిన యూనిఫామ్ వేసుకుని ఆ డిఎస్పీని, ఎమ్మెల్యేని, ఎంపీని కాల్చి చంపి మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళ దగ్గర తుపాకీ పెట్టి లొంగిపోతాను. నాకు శిక్ష లేకుండా చేస్తారా? పునరావాసం పేరుతో లొంగిపోయిన దొంగలను, రౌడీలను, బంతిపోట్లను చేరదీసి పెంచి పోషించి పెద్ద చేసి అసెంబ్లీలకు, పార్లమెంట్లకు పంపిస్తుంటే అప్పుడు చచ్చిపోయేది నా భార్య లాంటి ఆడవాళ్ళు కాదు సార్, భరత మాత చచ్చిపోతుంది. ఐ వాంట్ టు కిల్ దిస్ డెకాయిడ్స్, పొలిటికల్ డెకాయిడ్స్. ఎన్నో దుర్మార్గాలు, అన్యాయాలు చేసిన వాళ్ళు ఈ రోజున సొసైటీలో పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నారు. ఏ నేరము చేయని నేను అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఖైదీగా శిక్ష అనుభవించాను. మీకు జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత మా నాన్న ఎంత దుర్మార్గుడో అర్థమైంది. ఆయన కూతురుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఆయనకి తప్పకుండా శిక్ష పడాలి. శిక్ష మీ నాన్నకే కాదు, తప్పు చేసిన వాళ్ళందరికీ పడాలి. చెప్పేసి